నమస్తే, నేను మీ జల్లు శంకర్ని. బండి సంజయ్ మళ్ళీ రాజకీయం మొదలుపెట్టిండు. రాజకీయం అనకంటే విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమానికి మళ్ళీ ఆయన ప్రారంభించాడు. మళ్ళీ దాన్ని కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం పంచాయతీతో రోజు ఇదే ఉంటుండే. నా శివుడన్నా, నా రాముడన్నా, దేవుడన్నా, ఆదివారం అన్నా, సోమవారం అన్నా, ఇట్లా వారాల ముచ్చట్లు ఇవన్నీ కూడా చెప్తుండే. హిందువులందరికీ ఏదో అయిపోతున్నట్టుగా, ముస్లింల నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్టుగా ఇట్లాంటివన్నీ రోజు చెప్పేసి బాగా విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసి దాని మీదనే రాజకీయం చేసి ఒక పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. బీజేపీ కూడా మెజారిటీగా దాన్నే కోరుకుంటుంది. హిందూ ముస్లిం పంచాయతీలని బేస్ చేసుకొని మతాల మధ్య ఇటు మతాల మీదనే బేస్ చేసుకొని రాజకీయం చేస్తూ ఉంటుంది. సో ఈ సేమ్ అట్లనే ఇప్పుడు బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇదే జరిగింది. ఆయన అధ్యక్షుడు దిగిపోయిండు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినాయి, ఇక్కడ ప్రభుత్వం మారిపోయింది, కేంద్రంలో లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, లోక్సభలో మూడవసారి ఎన్డీఏ సర్కార్ వచ్చింది. ఆయన ఆ ఎన్డీఏ సర్కార్లో ఈయన కేంద్ర మంత్రి అయ్యిండు. ఈ కేంద్ర మంత్రి కూడా మళ్ళీ ఏం కేంద్ర మంత్రినా, హోంశాఖకి సహాయ మంత్రినా, అంటే చాలా పెద్ద మంచి పొజిషన్ అనమాట. అలాంటి మంత్రి ఆ హోంశాఖ సహాయ మంత్రి ఎట్టించారంటే ఈయన మంత్రి పదవి ఇవ్వగానే చాలా సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి, సోషల్ మీడియా సెటైర్లు కూడా పడ్డాయి. అప్పుడు ఆయన అమిత్ షా చెప్పులు మోసిండు కాబట్టి ఆయన కింద పెట్టుకున్నాడు అనేటువంటి మాట కూడా బాగా వినపడ్డది. సరే, ఇదంతా పక్కన పెడితే ఇలా బండి సంజయ్ మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మధ్య, బీసీలో ఉన్నటువంటి హిందువుల మధ్య, ముస్లింలో ఉన్నటువంటి బీసీల మధ్య ఒక అగాధాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం అయితే కనబడుతూ ఉంది. అంటే రెండు వర్గాలను ఉసిగొల్పేటువంటి ప్రయత్నం, ఒక విధ్వంసం సృష్టించడము, అంటే అసమానతలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆయన ఏం మాట్లాడిండు ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఇంకో ఇది ఫస్ట్ మాట్లాడింది. బీసీ హిందువులలో తుకోవడం తీసుకొచ్చి మీ అయ్యే జాగిరని తాత జాగిరా ఎవరు ముట్టిండు ఎట్లా కడతారు మీరు బీసీలలో హిందువులకి ముస్లింలకు? ఇది ఆయన మాట్లాడే మాట. ముస్లింలని కూడా అనట్లేదు ఆయన. చాలా అంటే కొంత ఏమంటారు, వాళ్ళను వెక్కిరించేటువంటి విధంగా తుర్కోలను కలుపుతారు. మీరు తీసుకొచ్చి తుర్కోలను కలుపుతారని కొంత ఎగతాళి చేసేటువంటి వ్యవహారం. అంటే బీసీలలో హిందువులు ఉంటారు, కొంతమంది ముస్లింలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు, ఆ వర్గాలను తీసుకొచ్చి బీసీలలో కలిపారు. అది ఇప్పుడు కాదు కలిపింది, ఆ కోటరీ కలిపింది ఇప్పుడు కాదు. అది నిన్ననో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో, కేసీఆర్ ప్రభుత్వం చేసిందో కాదు. అప్పుడెప్పుడో 1992లో వేసిరు. అది బండి సంజయ్కి ఇప్పుడు తెలుసా మరి అంటే తెలియక కాదు, ఇది కావాలనే. ఇప్పుడు ఎట్లాగో ఈ బీసీల రిజర్వేషన్ను 42% అనేటువంటి ఈ పర్సంటేజ్ని ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం, వాళ్ళు ఇప్పుడు ఇవ్వాలంటే అది సాధ్యం కాదు. అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది, అంటే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అవుతుంది. అది ఆ 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించలేరు వీళ్ళు స్థానిక సంస్థలలో కూడా. కాబట్టి కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. దానికి తోడు రేపు పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కొన్ని ఓట్లు పడాలి. రేపు 10 నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు కొంత బీజేపీకి ఓట్లు పడాలి, ఇక మళ్ళీ స్టార్ట్ చేశారు అనమాట. ఇదంతా కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ స్థానిక సంస్థలల్లో 42% రిజర్వేషన్ నుంచి తప్పించడం కోసమేమో బీసీలలో ఉన్నటువంటి ముస్లింలను, హిందువులను రెచ్చగొట్టాలి. అందులో మాట్లాడుతూ ఎంత వల్గర్ అండి అసలు. ఒక అవతలి మతం వాళ్ళని ఎట్ట పడితే అట్లా మాట్లాడొచ్చా? ఎవరికి విట్టిరు మీరు, ఎవనబ్బా జాగిరి, ఇదే మాట అవతల వాళ్ళు మాట్లాడుతారు. అంత పెద్ద ఇష్యూ అవుతుంది. మళ్ళా ఎందుకు అంటే ఈ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం దేనికి పూనుకుంటుంది బీజేపీ? ఇవెందుకు అంటే ఇదంతా కూడా కావాల్సుకొనే ఇట్లా రెచ్చగొడితేనే ఆ హిందూ అనేటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం బీజేపీకి ఓటేస్తారు. ఇదే చిల్లర రాజకీయం, ఇది దిగజారుడు రాజకీయం, ఈ బీసీలలో పెట్టేటువంటి కుంపటిది. ఇప్పుడు ఈ గెజెట్ ఇప్పుడు వచ్చింది కాదు కదా. ఇక చూడండి ఒకసారి, ఇక్కడ కనపడతా ఉంది క్లియర్గా. చూడు, వీళ్ళు నోటిఫై చేసింది 1993లో, 93-95 అప్పుడు చేసే ఈ కులాలను తీసుకొచ్చి బీసీ దాంట్లలో కలిపిరు. ఇక ఓబీసీల కింద ఈ కులాలను మొత్తాన్ని కలిపేసారు అనమాట. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇందులో? సో ఇది ఇప్పటిది కాదు ముచ్చట, ఇది పాతది, ఒక 2 దశాబ్దాల 3 దశాబ్దాల క్రితంది. అయినా ఇప్పుడే ఎందుకు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్? దేనికి రెచ్చగొడతా ఉన్నాడు? హిందువులలో తీసుకొచ్చి ఇగో మీ అయ్యే జాగిరని తాత జాగిరా ఎవరు ముట్టిండు
ఎట్లా కడతారు మీరు బీసీలలో హిందువులు ఎంపీ ముస్లింలకు? ఇది మరి ఈయన మీద ఇప్పుడు ఇంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మతాల మధ్య చేసే విధంగా మాట్లాడాడు కదా, మళ్ళీ ఈయన ఏదో సాదాసీదా బీజేపీ నాయకుడు కాదు, కేంద్ర హోంశాఖ మంత్రి, అంటే శాంతి భద్రతలు అన్నీ సక్రమంగా చూసేటువంటి శాఖలో ఈయన ఒక మంత్రి. ఈయననే ఇట్లా రెచ్చగొడతా ఉంటాడు అనమాట. ఇదొకట. ఇంకొకటి ఉంది, ఇంకొక ఆనుమత్యం కూడా ఉంది, ఇది కూడా చూడండి అట్లనే. అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలేదు. మాకు డౌట్ అదే వస్తుంది, బండి సంజయ్ నిజంగా హిందువేనా? హిందూ పదాన్ని వాడుకొని ఆ మతాన్ని వాడుకొని రాజకీయం చేసేటువంటి ఫక్తు రాజకీయ నాయకుడివా? దొంగ హిందువువా నువ్వు? అసలు నువ్వు హిందువేనా? ఇయ్యాల గుర్తుకొస్తున్నాయి మీకు అన్నీ కూడా. ఇంకేమన్నాడో చూద్దాం ఒకసారి. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? అబ్బా ఇవాళ సర్కులర్ చూసాను, ఇవాళ ఇద్దరు సర్కులర్ చూస్తే ఇప్పుడు ఇచ్చింది ప్రీతం సాయంత్రం సర్కులర్ ఇచ్చి ఏమిచ్చింది తెలుసా? సర్కులర్ రంజాన్ టైంలో సాయంత్రం 4 గంటల తర్వాత పోచడాలి. నువ్వు రంజాన్ కు 4 గంటల తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే పోతామా ఏం ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిందా? అయ్యప్ప సవాళ్ళు ఏం పాపం చేసిందన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిందన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్ పోతే టిఫిన్ బాక్స్ లో పోయి తినరాదు, అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష తీసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. రైట్. ఈ మాటని నేను కొంతవరకు సమర్థిస్తా, కొంతవరకు వ్యతిరేకిస్తా. ఎట్లా? ఇప్పుడు నిన్న ఒక జీవో వచ్చింది, ఏది తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇగో 15 తారీఖు నాడు 2 రోజుల క్రితం ఒక జీవో వచ్చింది. ఈ రంజాన్ సందర్భంగా మార్చి 2వ తారీఖు నుంచి ఎప్పటిదాకా మార్చి 31 తారీఖు దాకా ఈ రంజాన్ సందర్భంగా ఎవరైతే ముస్లిం సోదరులు ఉంటారో వాళ్ళు 4 తర్వాత వాళ్ళ నమాజ్ కార్యక్రమాలు ఉంటాయి కదా, దానికి సంబంధించి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఒక జీవోని జారీ చేశారు. ఈ జీవోని జారీ చేసిన దానికి ఈయన ఈ రకంగా మాట్లాడండి బండి సంజయ్ గారు. సో వాళ్ళు పోవడాన్ని మీరు తప్పుపడితే కరెక్ట్ కాదు, వాళ్ళు పోవడానికి పోవచ్చు. కానీ మన ఏదైతే మీరు హిందువుల గురించి మాట్లాడుతారో, అయ్యప్ప దీక్షల గురించి కానీ హనుమాన్ దీక్షల గురించి కానీ మన గురించి అడగడంలో తప్పులేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. ఇవాళ మీరు ప్రతిపక్ష పార్టీ కాదు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే, నిజంగా హిందువుల మీద ఈ బీజేపీకి బండి సంజయ్కి మీది దొంగ ప్రేమ కాదు నిజమైన ప్రేమనే అయితే కేంద్రం నుంచే ఒక గెజెట్ ఇవ్వండి, బాజాప్తా ఇవ్వండి. ఈ దేశంలో పలానా కార్తీక మాసంలో హనుమాన్ మాలలు ఎక్కువ వేస్తారు కాబట్టి కార్తీక మాసంలో హనుమాన్ మాలలు వేసేటువంటి వాళ్ళని ఇది చేయండి అని చెప్పేసి మీరు అది వేయండి. పోనీ ఈ శాంతి భద్రతలు అనే వ్యవహారం మొత్తము ఇది, దాంతోపాటు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా, మీరు పోయి బీజేపీ వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి దగ్గరకో ఇంకెవరి దగ్గరకో పోయి ఇట్లా ఏమైనా చేయండి అని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేయండి. మన హక్కుల గురించి మాట్లాడడంలో తప్పులేదు, కానీ అవతలకి ఇచ్చి దాన్ని పెద్దగా ఎల్పిఎస్ చూపించి ఇద్దరి 2 వర్గాల మధ్య ఒక అసమానత రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రయత్నిస్తే ఎట్లా? మళ్ళీ ఇదే బీజేపీ ఇక్కడ తెలంగాణ విషయంలో బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఏపీలో కూడా సేమ్ ఇదే జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 11వ తారీఖు 4 రోజుల ముందే ఇచ్చిరు, 4 రోజుల తర్వాత తెలంగాణలో ఇచ్చిరు, 4 రోజుల ముందు ఏపీలో ఇచ్చిరు. మరి ఏపీలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, కూటమి ప్రభుత్వం కదా అక్కడ ఉన్నది, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది కదా, మరి దాన్ని అక్కడ కూడా ఇదే మీరు మాట్లాడినట్టుగా అక్కడ కూడా వర్తింపజేయాలి కదా. అంటే బీజేపీ ఎట్లా ఉందంటే చూడండి, ఎందుకు ఇప్పుడు ఇదంతా ఈ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఇప్పుడు అయ్యప్పలు ఎందుకు గుర్తుకొస్తున్నాడు బండి సంజయ్కి, ఇప్పుడు హనుమాన్ మాల వేసేటువంటి వాళ్ళు ఎందుకు గుర్తుకొస్తున్నారు, ఎందుకు బీసీలలో ఉన్నటువంటి ముస్లింలను తుర్కోలని చెప్పేసి ఒక అవహేళన చేసేటువంటి విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ దేనికోసం? మళ్ళీ రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రం అంతా నమ్ముతా ఉన్నది కాంగ్రెస్ బీజేపీ 2 దొంగలే, ఈ 2 దొంగలు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి అరే మేము దొంగలం కాదు, మేము ఇద్దరం కొట్లాడుకుంటామని చెప్పడం కోసం మళ్ళీ వాళ్ళ దగ్గర ఏ అస్త్రం లేదు. వాళ్ళు ఇప్పుడు ఏ సామాన్య ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడే అర్హత నైతికత వీళ్ళకి లేదు, ఏది బీజేపీ వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, గిట్లనే ఈ హిందూ ముస్లిం పంచాయతీలు ఇవి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇగో ఇది చేస్తూ ఉన్నారు, ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఎంతసేపు ఉన్నా ఇదేనా అండి? ఇక గీ మాటలు మాట్లాడుతుందుకే, ఈ విద్వేషాలు రెచ్చగొడుతుందుకేనా 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం, బీజేపీ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపించడం?
బండి సంజయ్ మాట్లాడుతున్నాడు అంటే చాలా అనుకో దాని వెనకాల పెద్ద కథ ఉంటుంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరొక వైపు ఉప ఎన్నికలు వచ్చేందుకు దగ్గరగా ఉన్నది కథ. సో కాబట్టి ఇప్పుడు మేము కూడా ఉన్నామని చెప్పడం కోసం మళ్ళీ హిందూ ముస్లిం పంచాయతీ. అంతకుమించి హిందువుల మీద ప్రేమ లేదు. వీళ్ళు కేంద్రంలో ఉండి మరి ఇంత ముస్లింల మీద విద్వేషం వెలగక్కుతా ఉన్నాడు కదా. మరి ముస్లింలు ఎవ్వరూ దేశంలో ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అని ఒక అల్టిమేట్ జారీ చేయని చెప్పండి మరి మీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ దేశంలో ముస్లిం అంటోళ్ళు ఉండొద్దు, ఇది హిందువుల దేశమే, ఎవ్వరు ఉండదు, అందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి. మళ్ళీ అట్లా ఉండదు ఆడ. కేవలం రావాలి. మళ్ళీ ఎంఐఎం వీళ్ళందరూ ఒకటే దోస్తులు వెనకంగా చీకట్లా పోయి ఆ సందానికి పోయి కలుసుకొని వస్తారు. మళ్ళీ బయటకు వచ్చి మాత్రం వాడిని వీడిదిట్టుడు, వీడిని వాడిదిట్టుడు, జనాలు మాత్రం ఎర్రిపప్పలు కావాలి బయట. ఈ రకంగా తయారయ్యారు. సో కాబట్టి ప్రజలారా చాలా అప్రమత్తంగా ఉండాలి. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తారు. రేపు ఎన్నికలు వస్తూ ఉంటే తెలంగాణకు మన చూడలే మనం, తెలంగాణలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా వీళ్ళు వస్తూ ఉంటారు. ఇక ఫ్లైట్ టికెట్లు వేసుకుంటారు, టూరిస్టులు వచ్చినట్టు వస్తూ ఉంటారు అన్నమాట మన దగ్గరికి. ఇక వచ్చి ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క తిరిగా మాట్లాడిపోతూ ఉంటాడు. కాబట్టి మీరు అనవసరంగా ఆగమైతే మళ్ళీ గోసపడతారు, మళ్ళీ ఇబ్బందులు పడతారు. సో ఇట్లాంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళు చాలా ఉంటారు. ఇలా కాంగ్రెస్ తిరుగుతూ ఉన్నాడు ఆయన, మీరు హిందువులేనా, మీరు అసలు మీ హిందూ డిఎన్ఏనేనా, ఇట్లా రకరకాలుగా మీరు మీ అబ్బ జాగిరా ఇది ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈ విద్వేషాలు రెచ్చగొట్టు కార్యక్రమాలన్నీ కూడా కొంత ఆలోచన చేసి ఆ కార్యక్రమంగా ఎట్లా ముందుకు పోవాలి, ఏ రకంగా ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని ఎన్నుకోవాలి ఏందనేది ఆలోచన చేయాలి. ఆయన మాట్లాడగానే మనకి విధంగా సప్పట్లు ఓటేసి మనం ఆగమైనాం అనుకో, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం కదా గోస ఎట్లా ఉందో, దీనికి 3 ఇంతలు ఎక్కువ ఉంటుంది.